ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల విప్లవం నడుస్తోంది. ప్రతి వర్గానికి నేరుగా ప్రయోజనం కలిగేలా చంద్రబాబు ప్రభుత్వం పథకాలు రూపొందించింది. అమలు చేసి ఎన్నికలకు వెళ్తోంది. ప్రతి ఓటరుకు ప్రయోజనం చేకూర్చే పథకంతో చంద్రబాబు ఎన్నికల్లో అడ్వాంటేజ్ సాధిస్తున్నారా? సంపద సృష్టించి ప్రజలకు పంచుతున్నానని మళ్లీ గెలిపిస్తే ఇంతకంటే ఎక్కువే సంక్షేమం చేస్తానని చెబుతున్నారా? ఏపీ ప్రయోజనాల కోసం ఎందాకైనా పోరాడడమే కాదు, సంక్షేమం కోసము అదే స్థాయిలో ప్రయత్నిస్తానని నిరూపిస్తున్నారా? సంతోషమే సగం బలం అంటారు. దీన్ని ఏపీ ప్రభుత్వం సంక్షేమమే సగం బలంగా మార్చుకుంది. ప్రజలను సంక్షేమ పథకాల్లో ముంచి తేల్చుతోంది. ప్రతి కుటుంబానికి నేరుగా లబ్ధి చేకూర్చే పథకాలతో ప్రజల్లోకి వెళ్తోంది. ఓ ప్రణాళిక ప్రకారం ఎక్కడా నిధుల సమస్య రాకుండా నేరుగా నగదు బదిలీ పథకాలతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు రెట్టింపు చేశారు. వాటిని జనవరి నుంచే వర్తింపు చేశారు. ఈ నెల నుంచే ఇవ్వడం ప్రారంభించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేటప్పుడు 200 ఉన్న పెన్షన్ ఆయన అధికారంలోకి రాగానే 1000 రూపాయలు చేశారు. మళ్లీ ఎన్నికలకు వెళ్లబోయే ముందు 2000 చేశారు. అంతేకాదు, ఇంట్లో 2 వృద్ధులుంటే ఇద్దరికీ పెన్షన్ మంజూరు చేస్తున్నారు. ఇక పసుపు కుంకుమ పథకం పేరుతో డ్వాక్రా మహిళలకు గతంలో 10,000 పంపిణీ చేశారు. ఎన్నికలకు ముందు మరోసారి 10,000 పంపిణీ చేస్తున్నారు. 3 వరుస నెలల్లో ఈ మొత్తం డ్వాక్రా మహిళలకు అందేలా చెక్కులు పంపిణీ చేశారు. వారికి ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్లు అందిస్తున్నారు. ఫోన్లు మాత్రమే కాదు, 3 ఏళ్ల పాటు రీఛార్జ్ చేసుకునే అవసరం లేకుండా డేటా కనెక్టివిటీ కూడా ఇస్తున్నారు. ఇల్లు లేని వాళ్లకు ఈ 4 ఏళ్ల కాలంలో దాదాపుగా 11 లక్షల ఇళ్లు కట్టించారు. ఏడాదికి 2-3 సార్లు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించి పేదలను ఓ ఇంటి వాళ్లను చేస్తున్నారు. ఇలాంటి ఇళ్ల వల్ల ఒక్కో పేద కుటుంబానికి దాదాపుగా 5 లక్షల రూపాయల వరకు లబ్ధి కలుగుతోంది. ఈ ఇళ్లన్నీ మహిళల పేర్ల మీదే ఇస్తున్నారు. ఇక ప్రతి ఏటా పెద్ద పండుగకు చంద్రన్న కానుకలు పంపిణీ చేస్తున్నారు. రేషన్ కార్డున్న ప్రతి ఒక్కరూ ఖర్చు లేకుండా పండుగ జరుపుకునేలా ఈ సాయం అందుతోంది. అలాగే ప్రభుత్వం కొత్తగా బీపీ, షుగర్ మందులు ఉచితంగా ఇచ్చే పథకం కూడా ప్రారంభించింది. వృద్ధులు, ఇతరులు తమకొచ్చే పెన్షన్లలో చాలా వరకు మందులకు వెచ్చిస్తూ ఉంటారు. వాటిలో బీపీ, షుగర్ మందులే ఎక్కువ ఉంటాయి. ఆ పరిస్థితి రాకుండా పూర్తి స్థాయిలో మందులను ఉచితంగా ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇక రైతుల సంక్షేమం కోసం ఏపీ ముఖ్యమంత్రి ఓ ప్రత్యేకమైన కసరత్తే చేశారు. అన్నదాత సుఖీభవ పేరుతో ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 10,000 రూపాయలు అందించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ఏటా 5 ఎకరాల లోపున్న వారికి 6,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఎవ్వరికీ తమకు ప్రభుత్వ పథకం అందలేదన్న భావన రాకుండా ఉండడానికి అందరికీ పథకం వర్తింపు చేసింది. కౌలు రైతులకు కూడా సాయం చేయడానికి విధి విధానాలను సిద్ధం చేశారు. రైతు కుటుంబంలో వృద్ధాప్య పింఛన్లు అందుకునేవారు ఉన్నా సరే వారికి కూడా ఈ సాయం అందుతుంది. ఇక ఆదరణ పథకంలో బీసీలకు కావలసిన సాయం అందిస్తున్నారు. కులవృత్తులు చేసుకునే వారికి పనిముట్లను దాదాపుగా 70% పైగా సబ్సిడీతో అందిస్తున్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ, కాపు కార్పొరేషన్లతో పాటు ఇప్పటి వరకు ఉన్న ఫెడరేషన్లు, కార్పొరేషన్ల ద్వారా పెద్ద ఎత్తున ఆయా వర్గాలకు సాయం అందేలా చేశారు. బ్రాహ్మణ సామాజిక వర్గంలోని పేదలకు కూడా పెద్ద ఎత్తున నగదు సాయం అందేలా చూశారు. ఇక ఏపీలో నిరుద్యోగులకు నెలకు 2,000 చొప్పున భృతి అందిస్తున్నారు. వారికి భృతి ఇవ్వడంతోనే సరిపెట్టడం లేదు, పెద్ద ఎత్తున శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు కూడా వచ్చేలా చేస్తున్నారు. ఓ రకంగా ఏపీ ప్రభుత్వం పెట్టిన పథకాలతో నేరుగా ఓ కుటుంబానికి అందుతోన్న సాయం లక్షల్లోనే ఉంటుంది. ఎన్టీఆర్ హౌసింగ్ ఇల్లు 5 లక్షల రూపాయలు, రైతులకు అన్నదాత సుఖీభవ 10,000 రూపాయలు, వృద్ధాప్య పింఛన్ ఒకరుంటే 24,000, ఇద్దరుంటే 48,000 రూపాయలు, నిరుద్యోగ భృతి 24,000 రూపాయలు, డ్వాక్రా మహిళలకు సాయం 20,000 రూపాయలు, డ్వాక్రా మహిళలకు సెల్ ఫోన్ 10,000 రూపాయలు, బీపీ, షుగర్ టాబ్లెట్లు 3,000 రూపాయలు, ఆదరణ 2 పథకం 70% సబ్సిడీతో పనిముట్లు. ఇలా ఏడాది చొప్పున లెక్కలు తీసుకుంటే ఇల్లు పొందిన కుటుంబానికి 6 లక్షల పైనే సాయం అందుతోంది. ఇల్లున్న పేదలకు దాదాపుగా ఏటా 1,00,000 నుంచి 1,50,000 వరకు ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుతోంది.
ఇలాంటి నేరుగా లబ్ధి చేకూరే పథకాలు మాత్రమే కాదు, చంద్రన్న బీమా వంటి పథకాలు ప్రజల ఆదరణ చూరుకున్నాయి. తమను పట్టించుకునే ప్రభుత్వం ఉందనే భావన అందరిలోనూ కల్పించాయి. అందుకే ప్రభుత్వం సంక్షేమంతోనే సగం బలం వచ్చిందనే అభిప్రాయానికి వచ్చింది. ప్రజలకు ఎంత వీలైతే అంత మెరుగైన సాయం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ చంద్రబాబు ఈ పథకాలన్నింటినీ పగడ్బందీగా అమలు చేయడం ప్రజలను కూడా ఆకట్టుకుంటోంది. అభివృద్ధి పనుల్లో ఎక్కడా వెనక్కి తగ్గకుండా పనులు జరుపుతూనే ఈ పథకాలను అమలు చేయటం సామాన్యులను సైతం ఆకట్టుకుంటోంది. ఈ పరిస్థితితో ఏపీ ప్రభుత్వం ఎన్నికల్లో అడ్వాంటేజ్ సాధించినట్లేనా? సంక్షేమ పథకాలతో సగం బలం సాధించినట్లేనా? ఎన్నికల్లో ఈ పథకాలన్నీ టీడీపీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండబోతున్నాయా?